హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ వంటలక్క కిచెన్లో స్మోకీ ఫ్లేవర్ చికెన్ చేసిన చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. స్మోకీ ఫ్లేవర్ చికెన్ ఏందా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మనం వేసే మసాలాలను బట్టి. అండ్ మీరు ఎండు కొబ్బరి అలానే మిక్సీ పట్టి వేస్తారు కదా, అలా కాకుండా స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఎండి కొబ్బరి కుడక ఉంటుంది కదా, అది మంట మీద మంచిగా కాల్చుకున్న తర్వాత దాంట్లో అవన్నీ తర్వాత చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ వేసుకుంటాం కదా, దాంట్లోనే గరం మసాలా మొత్తం వేయండి. కానీ వాటర్ మాత్రం వేయద్దు. ఎండి కొబ్బరిలా 4-5 లవంగాలు, కొద్దిగా మిరియాలు, ఒకటి ఇలాంచి, కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి చికెన్ మంచిగా 70% కుక్ అయినాక అప్పుడు మీరు కొబ్బరి పొడి వేయండి. వాటర్ అస్సలు వేయొద్దు. వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. అండ్ వచ్చేసి అట్లా 70% ఉడికినాక 30% ఉంటుంది కదా, 30%, అది ఉడికేటప్పుడు మీరు చికెన్లో కొబ్బరి పొడి మసాలా పొడి మొత్తం వేసి ఒక 30 నిమిషాలు 10 మినిట్స్ ఉడకపెట్టండి చాలు. 10 నిమిషాలు ఉడికితే 10 నిమిషాలు ఉడికినాక దించేసేయండి. సూపర్ స్మోకీ ఫ్లేవర్ అవుతుంది. ఎప్పుడైనా కొబ్బరి పొడి పట్టేటప్పుడు వాటర్ వేసి పట్టొద్దు, టేస్ట్ మొత్తం మారిపోతుంది. మీరు ఏమైనా మసాలా గుత్తొంకాయ దానికైతేనే కొబ్బరి పొడిలో వాటర్ వేయండి. ఇట్లా చికెన్కి మటన్కి మీరు కొబ్బరి పొడి పట్టాలనుకుంటే వాటర్ వేయకుండా పట్టి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. ఏమేమి మసాలాలు వేసానో అన్నీ ఉంటాయి వీడియోలో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. లవ్ యూ ఆల్, బాయ్.